తెలంగాణలో ప్రాజెక్టుల వారు నడుస్తూ ఉంది. అటు ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళేమో మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నారు. మరోవైపు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఎమ్మెల్యేలందరూ కూడా రేపు వెళ్ళబోతున్నారు. కేసీఆర్ ఏం న్యాయం చేయలేదు మాకు అని దానికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా రేపు సందర్శన. ఎందుకు సందర్శన? ఏం చేసిండు అంత అన్యాయం కేసీఆర్? ఏం చెప్తారన్న? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు దోపిడి గురైంది, తెలంగాణ మొత్తం వివక్షత గురైందని చెప్పి ఆ రోజు ఉద్యమం ఏర్పాటు చేసినాం. తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణని ఇస్తే ఒక కుటుంబ పాలన, ఓ అవినీతి రాజ్యం మేలింది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇవాళ 2009లో పాలమూరు వలసల జిల్లా, పాలమూరు కరువు జిల్లా, పాలమూరు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రగల్భాలు వలికిన కేసీఆర్ 2009లో ఎంపీగా పంపిస్తే ఇలా న్యాయం జరుగుతుంది పాలమూరు కనుక్కుంటే ఇవాళ న్యాయం కాదు కదా, ఉన్నది ఊడ్చుకపోయింది. కాబట్టి ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం 2015లో ప్రారంభిస్తే ఇవాళ కూడా ఊసు లేదు, పాసు లేదు అక్కడ. కాబట్టి ఇవాళ ఆగ మేఘాల మీద ప్రజలను రైతాంగాన్ని మోసం చేయాలని చెప్పి ఇవాళ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కూడా ఏర్పాటు చేయలేదు. డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక పంపు ఇలా 33 పంపులు ఉండవలసింది ఒక పంపు ఉంటే ఒక పంపు ప్రారంభించి ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం అని చెప్పి ఒక బోగస్ గోబల్ ప్రచారం చేసింది వాస్తవం. కాబట్టి ఇలా ప్రజలు అది నమ్మలేకనే ఇవాళ నీరు గార్చిన్రు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వివక్షత గురైంది. దక్షిణ తెలంగాణ పూర్తిగా ఆర్థికంగా రాజకీయంగా వివక్షత గురైందని చెప్పి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ తూర్చుకొని పోయింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కూడా నీళ్లు అందలేదంటారా పాలమూరు ప్రాజెక్టు ద్వారా? అసలు మొత్తానికే యూజ్లెస్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని. ఇవాళ పాలమూరు ఎత్తుపోతల పథకంలో 35,000 కేటాయించడం జరిగింది. 28,000 ఖర్చు అయింది, కానీ చుక్క నీరు కదా, ఒక ఎకరాకు ఒక నీరు చుక్క కూడా రాలేదు. కాబట్టి మా ఆవేదన, మా పాలమూరు రైతుల యొక్క ఆవేదన, మా పాలమూరు ప్రజల యొక్క గాథ ఇది, ఏడుపు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చుక్క నీళ్లు రాలేదు. ఇవాళ మీ అందరికీ తెలుసు షాద్నగర్ కూడా ఎత్తైన ప్రాంతం. ఇలా షాద్నగర్కు సాగునీరు లేక, తాగునీరు లేక ఇవాళ లక్ష్మీదేపల్లి రిజర్వాయర్ తెస్తాం, లక్ష్మీదేపల్లి రిజర్వాయర్ కడతామని చెప్పి 3 ఎన్నికలలో లబ్ధి పొంది అక్కడ ఎమ్మెల్యే కూడా ఒక్కరోజు కూడా లక్ష్మీదేపల్లి రిజర్వాయర్ని పట్టించుకోలేదు. వాళ్ళ కుటుంబం దోపిడీ అవినీతికి పాల్పడ్డదే తప్ప ప్రజల యొక్క అవసరాలు, రైతుల యొక్క అవసరాలు ఏ రోజు కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇలా సంక్షేమం అభివృద్ధి పూర్తిగా కుంటుబట్టిపోయింది. కాబట్టి ఇవాళ ప్రజలు కూడా మాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇలా వాస్తవాలు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమందరం కూడా మేడిగడ్డ ఏ విధంగా అయితే ఇలా అవినీతికి పాల్పడి నాణ్యత లోపించి కాలగర్భంలో ఏ విధంగా కోల్పోతుందో ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం పూరగా వివక్షత గురైంది. కాబట్టి మళ్ళా దాని మీద వాస్తవాలు అక్కడ రైతాంగానికి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. కాబట్టి మేము 80% పూర్తయింది, ఎక్కడైందో ఎక్కడ నీళ్ళు ఉన్నాయో చూపెట్టడానికి మేము కూడా సవాల్ విసురుతున్నాం. తప్పకుండా 80% పూర్తయిందంటే మీరు పత్రిక సోదరుల సాక్షిగా, ప్రజల సాక్షిగా, రైతాంగాన్ని సాక్షిగా వాళ్ళు ఎక్కడ పూర్తి చేసిండ్రో మరి ఆ పాలమూరు యాత్ర అందుకే మేము ప్రారంభించడం జరుగుతుంది. బీఆర్ఎస్ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారా పాలమూరు ప్రాజెక్ట్ దగ్గర? తప్పకుండా, మాకేం భయం లేదు. వాస్తవాలు గ్రహించే శక్తి వాళ్ళకి లేదు. అవినీతికి పాల్పడ్డారు. అక్కడ వెంకటేశ్వర రెడ్డి కుబేరుడయిండు. ఇవాళ దోసుకున్నాడు, దాచుకున్నాడు. కరువేన పూర్తి కాలే, కానీ వెంకటేశ్వర రెడ్డి కుబేరుడు అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఇవాళ ఆ రోజు బండి గతి లేని వాళ్ళు ఇలా కోట్లకు పరిగెత్తిరంటే మీకు అందరికి తెలుసు. ఇవాళ చిన్న చిన్న వాళ్ళ యొక్క పరిపాలనలో ఎమ్మెల్యేలు పెద్ద దొంగలు, మంత్రులు పెద్ద దొంగలు, అందరికీ గజ దొంగ కేసీఆర్ కుటుంబం. కాబట్టి ఈ రాష్ట్రం అంతా దోపిడి గురైపోయింది. కాబట్టి 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో అంటారు. మేడిగడ్డ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అన్నారు. రేపు వాళ్ళు పోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, లైవ్లో మీరు పోయి ఎక్స్ప్లెయిన్ చేసి అవినీతి ఎండగట్టవచ్చు కదా మరి? తప్పకుండా అసెంబ్లీ సాక్షిగానే ప్రజెంటేషన్ మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాయింట్ వైజ్ ఏ పిల్లర్ ఎక్కడ దెబ్బతిన్నది, ఏ బ్యారేజ్ ఎక్కడ దెబ్బతిన్నది, ఏ నీళ్ళు ఎక్కడ, ఏ లిఫ్ట్ ఎక్కడ, ఏ మోటార్ ఎక్కడ అనేది పాయింట్ వైజ్ ఎట్లా అవినీతి జరిగిందో
శాసనసభ సాక్షిగా శ్వేతపత్రమే కాదు ఆ పగుళ్ళు ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది, స్క్రీన్ ప్లే కూడా చేయడం జరిగింది. ఇంకా అంతకంటే ఇంకేం చేయగలుగుతాము కాంగ్రెస్ పార్టీ? రేపు ఏం చేయబోతున్నారు? పాలమూరు ప్రాజెక్ట్ దగ్గర ఎలాంటి లోపాలు బయటకు తీసుకుపోతున్నారు, ఏం చెప్తారు తెలంగాణ ప్రజలు? తప్పకుండా వాళ్ళు జరిగిన అవినీతి అక్రమాలను కొద్దిగా వెసులుబాటు చేసుకోవడానికి ఏందో ఒక తాన చూపెట్టి ఆ ప్రయత్నం చేస్తారే తప్ప అబద్ధాలు నిజం కాదు, అవినీతి నీతి కాదు. తప్పకుండా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది వాస్తవం. వాళ్ళు ఎన్ని కథలు ఆడినా, ఎన్ని గారడి విద్యలు చేసినా, ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని కథలు చెప్పినా ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మేడిగడ్డ దగ్గర మిమ్మల్ని ఎండగడతారంట, ఎదుర్కొంటారా? తప్పకుండా తప్పకుండా ఎదుర్కొంటాం. మీరు దమ్ము ధైర్యం ఉంటే నిజంగానే మేము మేడిగడ్డకు పోయినప్పుడు మీకు దమ్ము లేకనే రాలేదు కాబట్టి మాకు దమ్ము ఉంది కాబట్టి పాలమూరు ఎత్తిపోతల పథకం ఎంత మోసం చేసినావో, ఎంత వివక్షత గురి చేసినావో మేము ఎండగట్టడానికి పోతా ఉన్నాం. సో ఇది మొత్తానికి షాద్నగర్కి సంబంధించిన ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ రేపు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఫెయిల్యూర్ ప్రాజెక్టు, 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదని కూడా ఈర్లపల్లి శంకర్ చెప్తున్నారు. ఎమ్మెల్యే రేపు సందర్శనార్థం ఉంటుంది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టుని ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా లైవ్లో అక్కడ మీడియా మిత్రులకు కూడా ఆహ్వానం చేసిరు. వీళ్ళందరూ కూడా కేసీఆర్ అవినీతి అరాచకాలు ఖచ్చితంగా బయటపడతాము, ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ఇదంతా కూడా పనికి రాకుండా చేసిందని కూడా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు. సో చూద్దాం రేపు ఏం జరగబోతుంది. ఒకవైపు మేడిగడ్డ సందర్శన, మరోవైపు పాలమూరు రంగారెడ్డి సందర్శన. సో కొద్దిగా హాట్గా ఉండే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ మణికుమార్తో భార్గవ్, మైక్ టీవీ, గాంధీ భవన్ నుంచి.